ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు తెలంగాణ స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 10 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు వెలువరించనున్నారు. ఇక రేపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు విచారణకు ముందే స్పీకర్ తీర్పును వెల్లడించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, రమణి, ఇప్పటికే తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణలో స్పీకర్ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించారు. ఇందులో వారందరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ కూడా పేర్కొన్నారు. ఇటు మరొక 2 ఎమ్మెల్యేలు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వీరిద్దరి వాదనలు కూడా రీసెంట్ గా పూర్తి కావడంతో కూడా తీర్పును రిజర్వ్ చేసినటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ రోజు స్పీకర్ తన తీర్పును వెలువరించనున్నారు. రేపు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపులో ఆయన మరొకసారి విచారణ రానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు 4 వారాల్లోపు పూర్తి విచారణ కంప్లీట్ చేసి నివేదికను పంపాలని చెప్పేసి ఆదేశించిన నేపథ్యంలో స్పీకర్ తన విచారణను కంప్లీట్ చేశారు. ఒకవైపు దానం నాగేందర్ పార్టీ ఫిరాయించినట్టు ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి గెలిచి సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన పైన మొత్తం వివరాలన్నీ కూడా పూర్తిగా ఆడియో వీడియో రూపంలో, ఒకవైపు డాక్యుమెంట్ రూపంలో బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ కు అందజేసింది. ఇందులో కంప్లైంట్ చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి తరఫున వాదనలు వినిపించారు. ఇటు దానం నాగేందర్ తరఫున కూడా వాదనలు వినిపిస్తే ఒకరికొకరు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా పూర్తి చేసుకున్నారు. మరోవైపు దానం నాగేందర్ విషయంలో మరోవైపు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా ఒకవైపు ఆయన ఒక పిటిషన్ వేశారు. దానిపై కూడా విచారణ కొనసాగింది. ఇటు శేషంగాపూర్ ఎమ్మెల్యే కూడా కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ పార్టీ నుంచి తన కూతురు పోటీ చేస్తే ఆమెకు ప్రబోధ సంతకం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయన పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు.